హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిపై చేసిన కామెంట్స్ పైన అటు చిరంజీవి గారు వెంటనే స్పందించారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకుంటే నాగబాబు గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా స్పందించకపోవడం మనం చూస్తున్నాం. మామూలుగా ఎటువంటి ఇష్యూస్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చిరంజీవి గారు మౌనంగానే ఉంటారు. సో వీళ్ళిద్దరు స్పందిస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఇష్యూలో మాత్రం ఆయన స్పందించారు, వీళ్ళిద్దరు మౌనంగా ఉన్నారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి స్పందించట్లేదు? ఈవెన్ ఇటు వైసీపీ దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. చిరంజీవి గారికి అండగా నిల్చొని వాళ్ళు బాలకృష్ణ పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. అటు జనసేన కూడా పార్టీ తరఫు నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, అసెంబ్లీలో రావట్లేదు, అటు బయట కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? దీనికి ఏమైనా కారణం ఉందా సార్? యాక్చువల్ గా నువ్వు చెప్పినట్టుగా చిరంజీవి మీద ఎప్పుడు ఎవరు మాట్లాడినా ముందు నాగబాబు వస్తాడు ఫస్ట్ లైన్లకి, దాని తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు. సో ముందుగా వాళ్ళిద్దరు బ్రదర్స్ వస్తారు. చిరంజీవి వ్యూహాత్మక మౌనంలో ఉంటాడు జనరల్ గా. ఇప్పుడు రివర్స్ అయింది. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి చిరంజీవిని హత్య చేసే విధంగానే ఉంది, డౌట్ లేదు దాంట్లో. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. నిజానికి చిరంజీవిని ఏమనలేదు ఆయన అనిందంతా కూడా ఈ సైకోగాడిని. అంటే ఈ సైకోగాడు ఎవరు అడిగినా కూడా అతనేమో వచ్చే పరిస్థితి కాదు, అందుకనే అతను అనుకుంటేనే కలుస్తాడు తప్ప చిరంజీవి అడిగితే కలిసినాడు అనేది అబద్ధం. సో అతను ఏంటంటే అవమానించదలుచుకున్నాడు, తన కాళ్ళ దగ్గరికి రప్పించుకొని తను కలవకుండా ఉండాలనేది అతని ప్లాను. దాన్నే బాలయ్య చెప్పాడు. అంటే అవమానం జరిగింది సినిమా ఇండస్ట్రీకి, అతన్ని ఎవరు అడగలేదు అనేది అతను చెప్పదలుచుకున్నాడు. అతని భాష అలాగే ఉంటది. అంతేగాని ఎవరు అట్లా మర్యాదగా ఆయన మాట్లాడడం మామూలుగా ఎవడన్నాడు దీంట్లో, అంత తప్ప చిరంజీవిని ఏమి అక్కడ అవమానించలేదు అనేది బాలయ్య ఫ్యాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కానీ చిరంజీవి అలా అనుకోవట్లేదు అనేది ఆయన విషయంలో తెలిసింది క్లియర్ గా. ఎందుకంటే మామూలుగా అయితే చిరంజీవి గారు అని ఉండొచ్చు, చెప్పుండొచ్చు, చిరంజీవి గారు అట్లా ఏం అడగలేదు నాకు తెలుసు అని చెప్పుండొచ్చు. కానీ బాలయ్య మాట్లాడిన పద్ధతి అంతా కూడా నిన్న ఆయన అద్దాల పైకి పెట్టడం, ముద్దగా మాట్లాడడం, మందు కొట్టాడని అందరూ కూడా అంటున్నడం, యాక్చువల్గా అసెంబ్లీలో కూడా ఇక మీదట బ్రీత్ అనలైజర్ పెట్టాలని అనడం, అంటే ఇవన్నీ కరెక్ట్ ఏమో అనిపించే విధంగానే మాట్లాడాడు ఆయన. మామూలుగా కూడా తనకి బయట మాట్లాడడం పెద్దగా రాదు, మనం అనేకసార్లు చూసాము. ముఖ్యంగా పొలిటికల్ స్పీచ్లు అసలు ఇవ్వలేడు ఆయన. ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బూతులు మాట్లాడడం అలవాటు. మాటకి ముందు ఒక బూత్ ఉంటే గానీ ఫ్లో రాదు. అందుకనే చాలా మంది సినిమా వాళ్ళకి ఈ లక్షణం పాత వాళ్ళకు ఉంటది. వాళ్ళకి అలవాటు అయిపోయి బూతులు మనం లొకేషన్ లో చూస్తే తెలుస్తుంది. బూతులు మాట్లాడలేకుండా ఉండలేరు, వాళ్ళకి రాదు, ఫ్లో రాదు. సో అది ఈయనకి కూడా ప్రాబ్లం ఉంది. రెండోది ఆయనకి సెటప్ లోనే కొంతమందికి నేను రాఘవేంద్రరావు గారి దగ్గర చూస్తాను, కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడరు వాళ్ళు, కట్ గా మాట్లాడతారు. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. అలాగా ఈయనకి కూడా ప్రాబ్లం ఉంది. సో ఏదేమైనా అయితే ఆయనైతే జగన్ అయితే డైరెక్ట్ గానే సైకోగాడు అన్నాడు. ఈయన కూడా ఎవడో అడగలేదు అనేది ఒక ఇదిగా మాట్లాడాడు. అంటే ఒక ప్లాన్ గానే వీళ్ళిద్దరు చేశారు కామినేని. అంటే పవన్ కళ్యాణ్ రాని రోజు చూసుకొని అసెంబ్లీకి కావాలని ఆయన లేపడం, ఈయన మాట్లాడడం అనేది ఇదేదో ప్లాన్ గా ఉంది అనేది అంటున్నారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే చిరంజీవి ఆశ్చర్యకరంగా అసలు ఎప్పుడూ స్పందించిన విధంగా స్పందించాడు. పైగా ఆయన ఇక్కడ లేడని ఆయనే చెప్తున్నాడు. విదేశాల్లో ఉండి కూడా అంత వేగంగా ఆయన స్పందించారు. నిజానికి నాగబాబు మాట్లాడచ్చు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని. ఎందుకంటే గతంలో కూడా నాగబాబు నా బ్లడ్ నా బ్రీడ్ వేరున్నప్పుడు కూడా చాలా తీవ్రంగా మాట్లాడి, ఏంటి నీ బ్లడ్ ఏంటి, నీ బ్రీడ్ ఏంటి, నువ్వేమన్నా అరిస్టోక్రాటివా, మీ నాన్నకి వెన్నుపోటు పొడిస్తే నీ బ్రీడ్ ఏమైందప్పుడు, నీ బ్లడ్ ఏమైందని మాట్లాడాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో అంటే అలా అంతగా ఎవరు చిరంజీవి జోలికి వచ్చినా సహించలేకుండా వీళ్ళిద్దరు వస్తారు. మన రామ్ గోపాల్ వర్మ చిరంజీవి మీద కామెంట్ చేసినప్పుడు కూడా ఎంత దారుణంగా నాగబాబు రంగంలో దిగాడో మనం చూసాం. అలాంటిది కనీసం మర్యాదగా అయినా ఇది కరెక్ట్ కాదండి, ఈ పదాలని తొలగించండి, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన ఏదో ఫ్లోలో అనుండొచ్చు అని ఒక మర్యాదగా కూడా దీన్ని ఖండించలేదు. ఇక జనసేన మీద కూడా అతను దాడి చేశాడు. ఆ మంత్రిని నిన్నెవడు నా పేరు పెట్టమనిందని డైరెక్ట్ గానే అడిగాడు. సో ఒక అసెంబ్లీలో ఒక లిస్టు తయారు చేసినప్పుడు ఆ లిస్టులో నీ పేరు 9లో ఉండాలంటే నేను ఫస్ట్ లో ఉండాలనేది ఆయనకు ఉండొచ్చు. కానీ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి.
దాన్ని నిరసన తెలిపే హక్కు బాలకృష్ణకు ఉంది. కానీ దాన్ని తెలపడానికి అసెంబ్లీలో మంత్రిని అలా నిలదీయడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా సైలెంట్ గా ఉండారు మంత్రులు కానీ అందరూ కానీ సైలెంట్ గా ఉండారు. బయట కనీసం అంటే అక్కడంటే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవచ్చు. ఏమి రియాక్ట్ అయితే కూటమిలో ఉన్నాము కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది వస్తుందో అని వాళ్ళు సైలెంట్ గా ఉండరు. కనీసం బయట వచ్చినాక కూడా పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడుంటారు, పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేయకుండా ఉండరు, పవన్ కళ్యాణ్ కూడా గైడ్ చేసి ఉండాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు? మామూలుగా అయితే ఆయన ఏ చిన్న సమస్య వచ్చినా చాలా తీవ్రంగా స్పందించాడు పవన్ కళ్యాణ్. అలాంటిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్న, ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో లైఫ్ లో మనకు తెలుసు చిరంజీవి అంటే. అలాంటి అన్నను ఒక అసెంబ్లీలో డైరెక్ట్ గా బాలకృష్ణ గతంలో అనేక సార్లు అవమానించి నా చరిత్ర ఉన్న బాలకృష్ణ ఇక్కడ ఇలాగా మాట్లాడి తన పార్టీ మంత్రి మీద కూడా చాలా దారుణంగా మాట్లాడిన బాలకృష్ణ అని ఎందుకు పవన్ కళ్యాణ్ కనీసం శుతిమెత్తగైనా ఖండించలేదు? అట్లాగే నాగబాబు ఎందుకు రంగంలోకి రాలేదు? ఏంటి కారణాలు అనుకున్నప్పుడు మనకి అర్థమయ్యే కారణం ఏంటంటే కూటమిలో ఇది ఇప్పుడు కానీ మనం మాట్లాడితే ఫ్లేర్ అప్ అవుతుంది. మళ్ళీ బాలకృష్ణ మాట్లాడచ్చు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు రంగంలో బాలకృష్ణ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ రంగంలో దిగుతారు. ఇదంతా ఎందుకు? ఇది పెంట ఎక్కువైపోతుంది. ఇదేదో అతను మామూలుగానే అంటాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు, మనం సైలెంట్ గా ఉంటే కొద్ది రోజులకి అది పక్కకి వెళ్తుంది అన్న ఒక వ్యూహాత్మక మౌనంతో అట్ ద సేమ్ టైం దీన్ని మరీ ఇదిగా వదిలేస్తే ఇబ్బంది కాబట్టి చిరంజీవి దగ్గర ఇప్పిద్దామని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చిరంజీవితో మాట్లాడి అన్నయ్య మీరే ఇవ్వండి, మేమిస్తే ఇది పొలిటికల్ గా వేరే షేప్కి వెళ్ళిపోతుంది, అది ఇబ్బంది అవుతుంది, మీరు ఇస్తే అది మిమ్మల్ని అన్నారు కాబట్టి మీరు ఇస్తే సరిపోతుంది అని వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు డిస్కస్ చేసుకుని ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ దాన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవకాశాన్ని మొత్తం ఉపయోగించుకొని వైసీపీకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా. నిజానికి జగన్ అన్నాడు, దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కరెక్ట్, అంతవరకు జగన్ ని సైకో అని అసెంబ్లీలో ఎలా అంటావు నువ్వు అనేది మాట్లాడచ్చు. సైకో గాడు అని అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా నువ్వు కూడా పెద్ద సైకో గాడు ఇంకేదో మాట్లాడటంలో అర్థం ఉంది. కానీ చిరంజీవికి సపోర్ట్ గా వాళ్ళు విపరీతంగా పోస్టులు పెడుతూ వైసీపీ వాళ్ళు అసలు చిరంజీవి ఏమన్నా వైసీపీ నాయకుడు అన్నట్టుగా ఉంది తప్ప నిజానికి కాంగ్రెస్ లో ఇప్పటికీ టెక్నికల్ గా ఉన్నాడు చిరంజీవి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఇటు జనసేన వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. వైసీపీ వాళ్ళు అవడం విచిత్రం అనుకుంటే అంటే వాళ్ళు ఎంత డెస్పరేషన్ ఉన్నారో మనకు అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఏ ఛాన్స్ దొరికినా బయటికి మాట్లాడడానికి వాళ్ళకి రెడీగా ఉన్నారు. వాళ్ళు అగ్రెసివ్ గా ఇదే ఛాన్స్ అనేది వాళ్ళు బయటకు వచ్చారు. రెండోది కాపు కమ్మ డివైడ్ చేయడానికి కూడా ఇది ఛాన్స్. అందుకనే పవన్ కళ్యాణ్ మన జగన్ కూడా మన చిరంజీవిని 1-to-1 డిన్నర్ లంచ్ మీటింగ్ ఎందుకు పిలిచాడు? కాపు ఓట్ల కోసం పిలిచాడు. చిరంజీవి మీద ఏదో జగన్ ప్రేమ ఉండి పిలవలేదు. అప్పుడు కూడా ఏంటంటే చిరంజీవిని సత్కరిస్తే కొంత కాపు ఓట్లలో మనకి ఇది ఉంటది, చిరంజీవికి మంచి ఇది ఉంది కాబట్టి అన్న ఒక వ్యూహంతోనే అప్పుడు కూడా జగన్ చిరంజీవికి గౌరవం ఇచ్చి పిలిచాడు, మాట్లాడాడు. మామూలుగా అయితే జగన్ పట్టించుకోడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అసలు పట్టించుకోడు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అతను పట్టించుకోరు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అదే రేవంత్ రెడ్డి చేస్తాము వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు, బాలకృష్ణ సహా అందరూ సైలెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో పోలిస్తే జగన్ ఇచ్చింది ఏముంది? జగన్ పిలిచాడు, వాళ్ళతో మాట్లాడాడు కదా. నిజానికి రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా, ఒక నేషనల్ స్టార్ అయిన అల్లు అర్జున్ ని జైల్లో పెట్టించాడంటే, బెయిల్ వచ్చినా కూడా బయటికి రానియకుండా ప్లాన్ చేశాడంటే ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకున్నట్టు సినిమా ఇండస్ట్రీ మీద. మరి వాళ్ళందరూ వెళ్ళి లైన్ కి కట్టి సేలవాళ్ళు గప్పలేదా? మొన్న కూడా ఆయన దగ్గర కలిసినప్పుడు ఎక్కడో బయట ఒక సింహాసనం మాగా కూర్చొని వాళ్ళందరూ చిన్న చిన్న చైర్లు వేసి వాళ్ళకి క్లియర్ గా అవమానించినట్టే కదా. అది మరి అదంతా జగన్ చేయలేదు కదా. ఆ రకంగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి పోలిస్తే జగన్ చాలా బెటర్ గా వ్యవహరించినట్టే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే భయం ఉంది. దానికి కారణాలు ఇక్కడ ఆస్తులు ఉండడం, అది అందరికి తెలుసు. మనకి ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. రెండోది ఇది తెలంగాణ సెంటిమెంట్ రగిలించగలరు, మీ ఆంధ్ర వాళ్ళు బయటికి పోండి అనగలరు. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అయిపోతుందని గమ్ముని ఉన్నారు తప్ప నిజానికి ఇక్కడ ఏంటంటే ఏది కూడా హార్డ్ రూల్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రయోజనాలు వెనక్కుంటాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా తన అధికార ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కానీ దీన్ని ఇష్యూ పెద్దది చేస్తే
పవన్ కళ్యాణ్కి అదే ప్రాబ్లం రేపు పొద్దున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి లేదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు ఏంటంటే డిఫెన్స్ లో ఉండి భయపడి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నాడు, కానీ నిజానికి పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు. కాకపోతే చంద్రబాబుకి ముందు నుంచి కూడా ఒంటరిగా పోరాటం అంటే భయం ఉంది. ముఖ్యంగా జగన్ కి 40% ఉంది, జగన్ దూకుడు ఉన్న వ్యక్తి. రెండోది జగన్ కి ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇప్పటికి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనం కానీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే ప్రాబ్లం అవుతుందన్న ఒక భయం చంద్రబాబుకి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్తో ఉన్నాడు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ అవసరం లేదు చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం ఉంది. నిజానికి చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చేవి. అసలు అంతకుముందు అతనే 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్కి. అలాంటిది 100% స్ట్రైక్ రేట్ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు. చంద్రబాబు లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టేవాడు అనేది డౌట్. అలాంటి కండిషన్ లో ఉంది కాబట్టి ఇతను బయటికి ఇంతకు ముందంతా కూడా బయటికి ఏదో సిద్ధషిప్ అవి మాట్లాడతాడు, కానీ నిజంగా ఈ ప్రభుత్వాన్ని లో జరిగే అన్యాయాలు కావచ్చు, ప్రజలకు జరుగుతున్న నష్టాలు కావచ్చు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే వ్యూహాత్మకంగా చిరంజీవిని అంటే మనం కానీ రంగంలో దిగితే ఇది వేరే టర్మ్ తీసుకుంటుంది అని చెప్పి చిరంజీవి దగ్గర పర్యటన ఇప్పించేసి సైలెంట్ అయ్యారు. ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసుకొని చేశారు. ఇదేదో పవన్ కళ్యాణ్ తెలియకుండా చిరంజీవి రియాక్ట్ అవ్వడం అట్లేం కాదు. ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకొని సో ఇది మనం ఇచ్చినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం రియాక్ట్ కాకూడదని వీళ్ళిద్దరూ సైలెంట్ గా వ్యూహాత్మకంలో ఉన్నాడు. ఇది క్లియర్ గా పవన్ కళ్యాణ్ తన చిరంజీవి ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలే ప్రధానం అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.